ఇప్పుడు చెప్పే ఇన్సిడెంట్ వింటే ప్రేమ, పెళ్లి, సమాజం, అసలు మన పక్కనున్న నీడను కూడా మనం నమ్మాలా వద్దా అనే అనుమానం ఖచ్చితంగా మీకు వస్తుంది. అతని పేరు సుమంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. చదువుకునే రోజుల్లోనే ఫ్లోరా మరి అని ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి పెద్దలు ఒప్పుకోనప్పటికీ ఆ అమ్మాయిని గౌరవించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని బయటకు వచ్చి బ్రతుకుతున్నాడు. ఇక భార్య కూడా లైఫ్లో ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయని చెప్పేసరికి సొంత డబ్బులతో భార్యను చదివించి గవర్నమెంట్లో లెక్చరర్గా ఒక మంచి పోస్ట్ వచ్చేంత వరకు ఆమెను సపోర్ట్ చేశాడు. ఇక జాబ్ వచ్చాక వీళ్ళిద్దరు లైఫ్ బాగుంది అనుకోవచ్చు. కానీ ఈ అమ్మాయి అదే టైంలో వెయిట్ లాస్ అవ్వడానికి దగ్గరలో ఉన్న జిమ్లో చేరింది. ఆ జిమ్లో శామ్యుల్ అనే ఒక వ్యక్తి ఆమెకి ట్రైనర్గా పరిచయం అయ్యాడు. ఇక వీళ్ళిద్దరు రాను దగ్గర అయిపోయేసరికి భర్త పట్ల ఆమెకున్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. కానీ ఇది గమనించిన సుమంత్ రెడ్డి ఏం చేశాడు, నా భార్య ఈ తప్పు చేస్తుంది, కూర్చోబెట్టుకొని ఆమెకు సర్ది చెప్పి ఇవన్నీ తప్పు అని చెప్పి ఆ అమ్మాయిని సంగారెడ్డి నుంచి డైరెక్ట్గా వరంగల్ షిఫ్ట్ చేపించాడు. కానీ మనసు మాత్రం శామ్యుల్ మీద పెట్టుకొని భర్తని ఎలా చంపాలన్న ఆలోచన ఆమెకు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ శామ్యుల్ మరియా వీళ్ళిద్దరు కలిసి ఒక హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సాయం తీసుకొని భర్తపై ఒక స్కెచ్ చేశారు. అర్ధరాత్రి ఆయన వర్క్ అయిపోగొట్టుకొని ఇంటికి వస్తుంటే ఎవ్వరు లేని ప్రాంతంలో కారు ఆపించి సుత్తి తీసుకొని భర్త తల పలగొట్టించారండి. ఇక భర్త చనిపోయాడనే నిర్ధారణ వచ్చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేవుడు కూడా మంచితనాన్ని అప్పుడప్పుడు బ్రతికిస్తాడని వింటాం కదా, భర్త ఊపిరి ఆపకుండా నిలబెట్టేశాడు. చనిపోయాడు అనుకుని వీళ్ళు వెళ్ళిపోతే దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ కార్ యాక్సిడెంట్ చూసి ఏమైందేమో అనుకుని హాస్పిటల్లో చేర్పించారు. తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశాక ఇందులో ఉన్న భాగోతం మొత్తం బయటపడింది. నిజంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తే ప్రేమించాలా, ప్రేమించిన అమ్మాయిని గౌరవించాలా, లేకుంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాక అన్నీ బాగుంటాయా, ఏ ప్రశ్న కూడా సరైన సమాధానం మనకు కనిపించట్లేదు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ మన చుట్టూ ఉన్న ప్రాంతంలో జరుగుతున్నప్పుడు ఈ సొసైటీలో దేనికి ఏ విలువ ఉందనేది ఎవరికి అర్థం కావట్లేదు కదా. మరి ఈ ఇన్సిడెంట్ పట్ల మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి.